స్వాగతం సుస్వాగతం. ఐఏఎఫ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ కేదార్నాథ్ మందిరం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ గుడి ప్రాముఖ్యత, ప్రత్యేకత, చరిత్ర ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, వినండి. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రంలో ఒకటి. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్లోని రుద్రమాగ జిల్లాలోని నాగర పంచాయతీ. కేదార్నాథ్ సముద్రానికి 3584 మీటర్ల ఎత్తున ఉంది. మందాకిని నది పైభాగం మంచు కప్పియున్న కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం. శివభక్తులు పుణ్యక్షేత్రం శ్రీ కేదార్నాథ్ దేవాలయం. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. కేదార్నాథ్ పుణ్యక్షేత్రాల్లోని దర్శించుకోవడం మనం చేసుకున్న మహాభాగ్యంగా ప్రజలు భావిస్తారు. ఇక్కడ ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్తులు సందర్శనం ఈ గుడిని తెరిచి ఉంచుతారు. మిగతా 6 నెలల వరకు వాతావరణం కారణంగా గుడిని మూసివేయబడుతుంది. గర్భగుడిలో మనకు కేదార్నాథేశ్వరుడు దర్శనమిస్తాడు. గుడిలో ప్రతిష్టమైన లింగం యొక్క కాలం విధంగా ఇంతవరకు నిర్ణయించలేదు. గుడి చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉండదు. ఈ గుడిని చేరుకోవాలంటే మనకు దగ్గరలో రిషికేశ్ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి 200 కిలోమీటర్లు ఉంది. నడకదారిలో వచ్చే భక్తులకు తరచుగా ఇక్కడ ల్యాండ్స్కేప్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దృశ్యం చాలా అందంగా ఉంటుంది. నదులు, పర్వతాలు అన్నీ చూడచక్కగా ఉంటాయి. ఈ ఆలయం చరిత్ర విషయానికి వస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలయం ముందరి భాగంలో కుంతీదేవి, పంచపాండవులు, శ్రీకృష్ణమూర్తులు వరుసగా కూడేశిలుగా దర్శనమిస్తారు. మహాభారతం మనందరికీ తెలిసిన విషయమే. కానీ కురుక్షేత్రం యుద్ధానంతరం సగోత్రికుల హత్యపాతకం నుండి బయటపడడానికి పంచపాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడు భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడిచిపెట్టకుండా వెన్నంటే శివుణ్ణి వెనుక భాగాన్ని స్మరించి శాప విముక్తులైనట్లు పురాణ కథనం చెబుతుంది. ఇంకొక విషయం, అసలు కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా ఎలా మారిందో చెప్తా, వినండి. నారాయణుడు శివుడి దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి శివుడు వరం కోరుకోమన్నాడు. అయితే నారాయణుడు మనుషుల ఈ భూమిపై ఉన్నంతకాలం కేదార్నాథ్ ప్రాంగణంలో వెలిసిల్లాలని కోరాడు. అందుకే శివుడు కేదార్నాథ్లో స్వయంభూగా వెలిశాడు. అందుకే ఇది జ్యోతిర్లింగంగా అని కూడా మారింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తా, వినండి. 2013లో ఒక దారుణంగా ఫ్లడ్స్ వచ్చాయి. దాని ప్రభావం చాలా ఎక్కువ ఉండే. అన్ని ఇళ్ళు కూలిపోయాయి. కానీ గుడి మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక రాయి మాత్రం గుడి వెనుక నిలబడింది. దారిలో వస్తున్న అన్ని రాయిలను దాన్ని తాటుకొని ముక్కలుగా విరిగిపోయాయి. గుడిని ఒక కవచంలా కాపాడింది. ఆ దేవుని మహిమను న్యాచురల్గా వచ్చి ఉన్నదో తెలియదు, కానీ ఈ శిల మాత్రం భీముడి వల్లే వచ్చి కాపాడడం వల్ల ఈ శిలని అందరూ భీమశిల అని పిలుస్తున్నారు. వెళ్తూ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.